ఏం జరుగుతోంది? ముఖ్యంగా అమిత్ షాతో భేటీలో ఎటువంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? పూర్తిగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తోందా? ఇక టీడీపీ బీజేపీ పొత్తు ఖాయమైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జనసేనతో చర్చలు జరిపిన తరుణంలోని టీడీపీ ఎన్ని సీట్లు కంటెస్ట్ చేయాలి, జనసేన ఎన్ని సీట్లు కంటెస్ట్ చేయాలి, అలాగే బీజేపీ ఎన్ని సీట్లు కంటెస్ట్ చేయాలనే అంశానికి సంబంధించి ఒక అవగాహనకు వచ్చారు. ఇదే అంశాన్ని ఇప్పటికే ఆల్రెడీ బీజేపీతో చర్చించారు. బీజేపీ అధిష్టానంతో చంద్రబాబు నాయుడు మరి అమిత్ షా ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీ వచ్చారు. మరి అమిత్ షాను మరికొద్ది సేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను చంద్రబాబు కలవబోతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఎవరెవరు ఎన్ని స్థానాల్లో కంటెస్ట్ చేయాలి అనేది ప్రధానంగా చర్చకు వచ్చింది. మరి దీంట్లో జనసేన 21, బీజేపీ 9, టీడీపీ 145 సీట్లు పోటీ చేయడానికి సిద్ధమైపోతున్నారు. ఇక ఎంపీ సీట్ల విషయానికి వస్తే బీజేపీకి 5 ఎంపీ సీట్లు ఇచ్చే అవకాశం అయితే కంపల్సరిగా కనిపిస్తుంది. ఇక జనసేన, టీడీపీ కూడా ఈసారి చాలా ప్రతిష్టాత్మక ఎన్నికలు తీసుకుని ఎలాగైనా సరే ఈసారి ఆంధ్రప్రదేశ్ లో అధికారం సాధించాలి అంటే 3 పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో చూసుకున్నట్టుగా అయితే 2014లో కాంబినేషన్ చాలా సక్సెస్ఫుల్ కాంబినేషన్ టీడీపీ బీజేపీది. మరి ఈసారి కూడా టీడీపీ బీజేపీ అలాగే జనసేన ముగ్గురు కలిసి పోటీ చేయబోతున్నారు. గతంలో చూసుకున్నట్టుగా అయితే మాత్రం టీడీపీ బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసినప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ఉన్నారు. మరి ఆ రోజు బీజేపీ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది, టీడీపీ కూడా మంచి రిజల్ట్ తీసుకొచ్చింది. మరి ఇప్పుడు అదనంగా జనసేన కూడా యాడ్ అవుతుంది. మరి ఇప్పటికే అసలు యాక్చువల్ గా టీడీపీ బీజేపీతో కలుస్తుందా లేదా అంటూ ఒక సస్పెన్స్ కూడా కొన్నాళ్ళు నడిచింది. ముఖ్యంగా టీడీపీకి ఉన్నటువంటి మైనార్టీ ఓటింగ్ అంతే దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి టీడీపీ కలవకపోవచ్చు బీజేపీతో అని చెప్పేసి ప్రచారం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ టీడీపీ బీజేపీది సక్సెస్ఫుల్ కాంబినేషన్ గా భావిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో టీడీపీ బీజేపీ కంపల్సరిగా కలిసి పోటీ చేస్తారు. అమిత్ షా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడుని ఆహ్వానించారు. మరి ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వచ్చారు. ఢిల్లీలో ఆయన ఈ రోజు అమిత్ షాను కలుస్తారు. అమిత్ షాను కలిసిన తర్వాత జేపీ నడ్డాను కూడా ఏ సమయానికి ఇంకా ఎంతసేపు పట్టొచ్చు? ముఖ్యంగా ఎటువంటి చర్చ జరుగుతోంది? ఏ సమయానికల్లా చంద్రబాబు అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి? రామకృష్ణ 9 గంటలకు అంటున్నారు. 8:30, 9 మధ్యలో కలవచ్చు అని తెలుస్తోంది. టెంటేటివ్ గా ఉంది. ఒకవేళ ఇది 10 గంటలకు కూడా దాటొచ్చు. అమిత్ షా మీటింగ్స్ అన్ని కూడా నైట్ పూటే ఉంటాయి. ముఖ్యంగా పొలిటికల్ సమావేశాలు కానీ ఇతర రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఇచ్చేది కూడా టైమింగ్ ఏంటంటే 8:30 తర్వాతే ఇస్తారు. 8:30 నుంచి 9:30, 10:30, 11 దాకా కూడా సమావేశాలు జరుగుతాయి. అయితే ఈసారి అమిత్ షాతో జరిగే సమావేశం 1-to-1 సమావేశం. ఇటు చంద్రబాబు నాయుడు అలాగే బీజేపీ సీనియర్ నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో 1-to-1 సమావేశం ఉంటుంది. అలాగే ఈ సమావేశానికి జేపీ నడ్డా కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ జేపీ నడ్డా వస్తే జేపీ నడ్డాతో ముగ్గురు కలిసి సమావేశం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. టీడీపీ నుంచి ఎవరు ఎంపీలు కూడా ఆయనతో పాటు ఈ మీటింగ్ వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 1-to-1 గా మాట్లాడి ఈ సీట్ల సంబంధించిన సర్దుబాటును చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సీట్లకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఏ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేయాలనే అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ కూడా ఉంది. మరి చూసుకున్నట్లయితే ఎంపీ సీట్లలో అరకు, హిందూపురం, అనంతపురం అలాగే ఈ సీట్లన్నింటిని కూడా ఒక 5 సీట్లను బీజేపీకి ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తుంది. మరి దాంతో పాటు ఇక 9 అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇవ్వాలని చెప్పేసి టీడీపీ భావిస్తుంది. మరి ఈ ఒంటరిగా పోటీ చేసి వెళ్ళడం కంటే బీజేపీతో కలిసి జనసేనతో కలిసి వెళ్ళటమే మంచిదని చెప్పేసి చంద్రబాబు భావిస్తున్నారు. ఈ ముఖ్యంగా అమిత్ షాతో భేటీలో ఇటు సీట్ల అంశంతో పాటు ఇంకా ఏమైనా అంశాలు డిస్కషన్కి వచ్చే అవకాశం ఉందా? ఎంతసేపు ఆయన అపాయింట్మెంట్ ఉందని చెప్పి చర్చ జరుగుతోంది? ఒక్కసారి సమావేశం ప్రారంభమైన తర్వాత అది అరగంట ఉండొచ్చు, గంట ఉండొచ్చు. ఎందుకంటే ఇది పొలిటికల్ మీటింగ్ కాబట్టి ఎక్కువ సమయం అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమిత్ షా పొలిటికల్ మీటింగ్స్ అన్ని నైటే పెడతారు. ఆ టైంలో డే టైంలో ఈ హోమ్ మినిస్ట్రీకి సంబంధించిన అంశాలు ఉంటాయి కాబట్టి రాత్రి పొలిటికల్ సమావేశాలు పెడితే దాదాపు 1-2 గంటలు కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆల్రెడీ జనసేనతో బీజేపీ మాట్లాడుకుంది ఎక్కడెక్కడ ఏ విధంగా కంటెస్ట్ చేయాలి, ఎవరు కంటెస్ట్ చేస్తారని. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ కీ రోల్ ప్లే చేశారా, అలాగే పురంధేశ్వరి కీ రోల్ ప్లే చేశారా, ఇంక ఎవరు కీ రోల్ ప్లే చేశారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా బీజేపీతో చర్చలు జరిపి
చంద్రబాబు నాయుడు బీజేపీని కల్పిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటు కొన్ని ఎంపీ సీట్లు ఒంగోలు పార్లమెంట్ సీటు కూడా బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంది. ఒంగోలు పార్లమెంట్ సీట్ నుంచి పురంధేశ్వరి పోటీ చేసే అవకాశం ఉంది. నరసరావుపేట నుంచి రఘురామకృష్ణంరాజు బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇక కీలకమైన నేతలందరూ కీలకమైన స్థానాలన్నింటినీ కొన్ని కీలకమైన స్థానాలు గెలిచే స్థానాలను 5 స్థానాలు బీజేపీకి చంద్రబాబు నాయుడు త్యాగం చేశారని చెప్పాలి. ఎందుకంటే ఇవి కీలకమైన స్థానాలు. ఈ స్థానాలను చంద్రబాబు నాయుడు త్యాగం చేస్తున్నారని చెప్పాలి. దాంతో పాటు 9 అసెంబ్లీ స్థానాలు చంద్రబాబు నాయుడు బీజేపీకి ఇవ్వబోతున్నారు. ఇది చాలా పెద్ద సంఖ్య అని చెప్పాలి. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఏమీ లేనప్పటికీ కూడా 9 స్థానాలు ఇస్తున్నారు. మరి గతంలో కూడా బీజేపీ ఇక్కడ అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని క్యాబినెట్ లో కూడా అడుగుపెట్టింది. గతంలో చూసుకున్నట్టుగైతే వెల్లంపల్లి శ్రీనివాస దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తర్వాత మాణిక్యాలరావు కూడా దేవాదాయ శాఖ మంత్రిగా బీజేపీ నుంచి ఉన్నారు. అయితే ఇక్కడ అమిత్ షాతో భేటీ తర్వాత జేపీ నడ్డాతో భేటీ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఈ భేటీకి జేపీ నడ్డా కూడా వచ్చే అవకాశం ఉందా? అమిత్ షా, జేపీ నడ్డా, చంద్రబాబు మీటింగ్ ఒకటి ఉంటుంది. ఈ ముగ్గురు కలిసి మీటింగ్ ఉంటుంది. తర్వాత జేపీ నడ్డాతో సపరేట్ మీటింగ్ ఉంటుంది. అమిత్ షాతో కూడా సపరేట్ మీటింగ్ ఉంటుంది. ఈ 3 మీటింగ్లు అయిన తర్వాత రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఒకవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఈసారి కలిసి, ఎందుకంటే కొంత గ్యాప్ వచ్చింది టీడీపీకి బీజేపీకి మధ్య. ఆ గ్యాప్ కి ప్యాచప్ చేసి కొద్దిగా కలిసి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. కాబట్టి ప్రధానమంత్రిని కూడా ఈసారి చంద్రబాబు కలుస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. గతంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో వచ్చినప్పుడు రాష్ట్రపతి భవన్ లో జేపీ నడ్డాతో కలిసి చర్చించారు. మరి బీజేపీతో కలిసి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ బీజేపీతో టీడీపీ కలిసి వెళ్ళాలి. ఎంతకాలం కూడా చూసుకున్నట్టుగైతే వైసీపీతో కలిసి వెళ్ళలేదు బీజేపీ. కానీ వైసీపీకి బయట నుండి మద్దతు ఇచ్చింది ఇంతకాలం. కానీ ఇప్పుడు వైసీపీకి మద్దతు ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా లేని పక్షంలో ఇక టీడీపీ వైపే ఉంది. టీడీపీతో కలిసి నేరుగా ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తుంది బీజేపీ. ముఖ్యంగా పురంధేశ్వరి బీజేపీ ఏపీ అధ్యక్షురాలుగా మారిన తర్వాత టీడీపీపై బీజేపీకి కొంత సానుకూల వైఖరి ఏర్పడింది. మరి ఆ సానుకూల వైఖరి నేపథ్యంలోనే ఇక టీడీపీ బీజేపీ జనసేన మధ్య పొత్తు అనేది ఈజీ అయింది. ముఖ్యంగా టీడీపీ బీజేపీ పొత్తు ఉండదు అనుకొని చాలా వరకు అనుకున్నారు. మైనార్టీ ఓట్లు దెబ్బతింటాయని టీడీపీ భావించింది. అయినప్పటికీ కూడా టీడీపీ బీజేపీతో కలిసి వెళ్ళడమే సేఫ్ అని చెప్పేసి భావిస్తుంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి రాష్ట్రానికి ఇంకేమైనా మేలు జరగాలంటే ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ సపోర్ట్ ఉంటే, సంకీర్ణ ప్రభుత్వం ఉంటే కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే వీటన్నిటిని రాష్ట్రానికి జరగబోయే ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల రీత్యాన్ని చంద్రబాబు నాయుడు ఇక బీజేపీతో పెట్టుకుంటున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి ఈ పొత్తుతో చంద్రబాబు నాయుడికి ఎంత ప్రయోజనం కలుగుతుంది, ఎంత నష్టం జరుగుతుందని కూడా బేరీజు వేసుకున్నారు. మరి ఈ ప్రభావం బీజేపీ మీద ఎంత ఉంటుంది? బీజేపీకి ఎలాగైనా టీడీపీతో పొత్తు పెట్టుకోవడం లాభమే తప్ప నష్టం లేదు. ఒకవేళ నష్టమేమైనా కొంత జరిగినా కూడా చంద్రబాబుకి జరిగే అవకాశం ఉంది తప్ప బీజేపీకి జరిగే అవకాశం అయితే లేదు. అయితే చంద్రబాబు నాయుడు ఈ మైనార్టీ ఓటుని కాపాడుకుంటూ బీజేపీతో కలిసి ముందుకు వెళ్ళబోతున్నారు. మరి ఇది చాలా పెద్ద టాస్క్, ఈసారి రిస్క్ అయినప్పటికీ కూడా ఇది సక్సెస్ఫుల్ కాంబినేషన్. గతంలో సక్సెస్ఫుల్ గా చంద్రబాబు నాయుడు టీడీపీ బీజేపీ కలిసి ముందుకెళ్ళింది. మరి ఈసారి జనసేన కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఇంకా సక్సెస్ఫుల్ గా ఉండొచ్చు. ఓటింగ్ అనేది చాలా బాగా, సీట్ల సంఖ్య కూడా బాగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే సర్వేస్ చెప్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈసారి చాలా కీలకమైన నిర్ణయం, చాలా స్పీడ్ గా తీసుకున్నారు. ఎలక్షన్స్ కి ఇంకా 2 నెలలే ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల జాబితాను తయారు చేసి అభ్యర్థులను రంగంలోకి దించాల్సిన ఉన్న నేపథ్యంలో వేగంగా పావులు కదిపారు. ఇక బీజేపీ కూడా ఇప్పటికే అభ్యర్థుల జాబితాను తయారు చేసింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థుల జాబితా తయారైపోయింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అభ్యర్థుల జాబితా తయారవుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ బీజేపీ పొత్తు కుదిరింది కాబట్టి తెలంగాణలో కూడా టీడీపీకి 2 కీలకమైన స్థానాలు, ఎంపీ స్థానాలు బీజేపీ కూడా ఇవ్వడానికి సిద్ధమైంది. ఇది ఒక రకంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద టీడీపీ బీజేపీ ముందుకు వెళ్ళబోతుంది. కాబట్టి ఇది సక్సెస్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బీజేపీ బ్లెస్సింగ్స్ ఈ రోజు టీడీపీకి చాలా అవసరం. అలాగే టీడీపీతో కలిసి ముందుకెళ్తాం బీజేపీకి కూడా పొలిటికల్ గా చాలా అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అయిపోయి ముందుకు వెళ్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలన్నింటినీ పక్కన పడేసి ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో అమరావతికి సంబంధించి అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇక్కడ ప్రభుత్వం వస్తే తప్ప, అంటే
సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళడం సాధ్యం కాదు. Right. అందుకే బీజేపీతో కలిసి ముందుకు వెళ్తాం వల్ల కొంత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి, కేంద్రంలో మళ్ళీ బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బీజేపీతో వెళ్తేనే ఇక్కడ రాష్ట్ర భవిష్యత్తు కొంత బాగా ఉండని భావిస్తుంది టీడీపీ. ఈ నేపథ్యంలోనే టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. మరి బీజేపీ టీడీపీ డీల్ ఈ రోజు అఫీషియల్ గా ఖరారయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు అలాగే అమిత్ షా సమావేశం తర్వాత దీనికి సంబంధించి ఒక స్పష్టమైన వైఖరి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇటు చంద్రబాబు నాయుడు, ఇటు టీడీపీ, బీజేపీ కలిసి కూడా సంయుక్తంగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఇక పొత్తుల అంశాన్ని, సీట్ల అంశాన్ని కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది. సచిన్. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ బీజేపీకి సంబంధించి ఇద్దరి మధ్య కూడా దాదాపుగా పొత్తు ఖరారైన పరిస్థితి. ఈ నేపథ్యంలోని సీట్ల సర్దుబాటు కూడా జరిగినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి 145, జనసేనకు 21, బీజేపీకి 9 అసెంబ్లీ సీట్లు సర్దుబాటు అయినట్టుగా తెలుస్తోంది. బీజేపీతో చర్చల కంటే ముందే సీట్లపై అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు పవన్ భేటీలోని బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి పూర్తిగా చర్చించినట్టుగా సమాచారం అందుతోంది. ఢిల్లీలో ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అమిత్ షా ఇంటికి చంద్రబాబు చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో అమిత్ షాతో భేటీ కాబోతున్నారు చంద్రబాబు. అమిత్ షాతో భేటీలో చంద్రబాబు ఒక్కరే చర్చించే అవకాశం కనిపిస్తోంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇటు అమిత్ షా అలాగే జేపీ నడ్డా, చంద్రబాబు ఈ ముగ్గురు కూడా భేటీ అవుతారు. ఆ తర్వాత చంద్రబాబు అమిత్ షాతో కూడా భేటీ అవుతారు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు అమిత్ షా భేటీ ఉంటుంది. అలాగే జేపీ నడ్డా, చంద్రబాబు భేటీ కూడా ఉంటుంది. దాంతోపాటు ఇటు అమిత్ షా, జేపీ నడ్డా మొత్తం అందరూ కూడా ఇండివిజువల్గా భేటీ అవుతారు. ఆ భేటీ అయిన తర్వాత పూర్తి స్థాయిలో సీట్ల అంశానికి సంబంధించి పొత్తులో భాగంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ రాబోతోంది.